భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు వర్షాలతో 2 రోజులు ఉపశమనం లభించినా భానుడి తన ప్రతాపం మళ్లీ చూపిస్తున్నాడు. 4-5 రోజుల క్రితం ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఎండలు కాస్త తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మారిన వాతావరణ పరిస్థితులతో అవి రాష్ట్రంపై ప్రభావం చూపించలేకపోయాయి. దీంతో వానలు ఊరించి ఉసురుమనిపించాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల మళ్లీ మొదలై వడగాల్పులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండ వేడి ఉక్కపోత ఉండడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. వేడి గాలులు వీస్తూ ఉండడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ప్రధాన రహదారులు, కూడలులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఎండ వేడిమికి వృత్తిదారులు తమ పనులు చేయలేకపోతున్నారు. ఉపాధి వేతనదారులు, భవన నిర్మాణ కార్మికులు, శ్రామికులు, ఫుట్పాత్ వ్యాపారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోతున్నారు. ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలు సాగించలేకపోతున్నారు. ప్రస్తుతం శుభకార్యాలు అధికంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో మరికొందరు ప్రయాణాలు సాగిస్తున్నారు. జిల్లాల్లోని కొన్ని మండలాల్లో విద్యుత్ కోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇళ్లలో ఉండలేక, బయటకు రాలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఎండ తీవ్రతకు చెరువులు, వాగులు, మైదానాలను తలపిస్తున్నాయి. ఈ నెలలోనే 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రతకు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మరో 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 వరకు నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఓరల్ డిహైడ్రేషన్ సొల్యూషన్, ఇంట్లో తయారు చేసిన లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైన పానీయాలను వెంటనే తీసుకురావాలని సూచిస్తున్నారు.